హాయ్ అండి, క్రేజీ అభి ఛానల్లో ఈరోజు వచ్చేసి నాటుకోడి కూర చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా అయిపోద్దండి. ప్రాసెస్లో చేస్తే చేయని వాళ్ళకి కూడా, వండడం రాని వాళ్ళకి కూడా ఈజీగా వండుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చేసి చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేడయిందండి. ఆయిల్ వేసుకున్నాను. ఇందులోకి వచ్చేసి కరివేపాకు, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కదండి. ఇది ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం. అదే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బాగా ఫ్రై అయ్యేలాగా మగ్గించుకున్నాం. ఉల్లిపాయలు కూడా ఇలా ఫ్రై అవుతున్నాయి కదండి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిందండి. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాను. ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసేద్దాం. ఇప్పుడు చికెన్ మొత్తం వేసుకున్నాను కదండి. ఇప్పుడు ఇది కలుపుకున్నా. బాగా కలయి పెట్టుకొని మూత పెట్టుకొని ఫ్రై చేసుకున్నా. ఇది ఇలా బాగా కలుపుకున్నానండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఇందులో నుంచి వాటర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాం. మూత తీసి చూసానండి. ఇలాగ చూడండి, వాటర్ వచ్చి ఇలాగా మగ్గింది చికెన్. ఇందులోకి వచ్చేసి ఉప్పు, పసుపు యాడ్ చేసుకున్నాం. రుచికి సరిపడగా ఉప్పు, పసుపు, ఇవి కలుపుకున్నాం. ఉప్పు పసుపు వేసి ఇలా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు దీనిపైన మళ్ళీ మూత పెట్టుకొని ఈ చికెన్లో నుంచి వాటర్ ఇంకిపోయేదాకా మగ్గించుకుందాం. చికెన్లో నుంచి వాటర్ ఇంకిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి టమాటా ప్యూరీ వేసుకున్నాం. ఇది కూడా కొద్దిగా టమాటా కూడా కలుపుకొని మగ్గించుకుందాం. ఇవ్వండి, టమాటా కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాం. రెండు స్పూన్ల కారం, ఒక పెద్ద స్పూన్ ధనియాల పొడి. ఇవి కలుపుకుందాం. ఇప్పుడు ఉడకడానికి సరిపడగా వాటర్ వేసుకుందాం. ఇప్పుడు ఉడకడానికి సరిపడగా వాటర్ వేసుకుందాం. మరి కొద్దిగా వాటర్ పడుతుంది. ఉడకడానికి సరిపడి వాటర్ వేసుకున్నానండి. ఇప్పుడు మూత పెట్టుకొని దగ్గర పడిన దాకా ఉడికించుకుందాం. అంతేనండి, కూర దగ్గరికి అయిపోయింది. సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఈ గ్రేవీతో ఆఫ్ చేసుకుంటున్నాను. గారెలతో సర్వ్ చేస్తాను. ఇది ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టుగా. బాయ్ అండి, బాయ్.